ఆ డైరెక్ట్ గా ఓటుతో సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మన టీఆర్ఎస్ ఓడిపోతామని ఎవరు అనుకున్నారు 2023లో? ఏ ముట్టడి చేయలే, ఏం చేయలే, డైరెక్ట్ గా ఓటు గుద్దీశారు, కొట్టేశారు. అదే అంతే కదా. 15 రోజుల ముట్టడి జాంతానే డైరెక్ట్ గా పబ్లిక్ ఏంటంటే నీకే ఓటేసామంటారు. ట్యాంకు షాకులు ఇస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 2020 పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసాం. కేసీఆర్ సారు కారు 16 సర్కార్ అంటే 9 సీట్లు ఇచ్చారు. అప్పుడు అన్నున్నప్పుడు ఎవరు అనుకోలే. అక్కడ బండి సంజయ్, అరవింద్, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనుకోలే. తర్వాత దుబ్బాక ఓడిపోతుంది అనుకోలే, హుజరాబాద్ ఓడిపోతుంది అనుకోలే, మునుగోడు బచాయిస్తుంది అనుకోలే. సో మన దగ్గర చాలా తెలివి అయినారు. ఇప్పుడు ఆందోళనలు అవన్నీ తెలంగాణ మూమెంట్లో చాలా చేశారు. బాష్పాయ్ గోళాలు, లాఠీ చార్జీలు, ఇప్పుడు ఏం లేదు. సైలెంట్ గా ఓటుతో జవాబు చెప్తారు. ఎస్ తాడు శ్రీనివాస్ గారు, నేను కూడా అట్లా చేయాలి, ఢిల్లీ లాగా చేయాలి, ముట్టడిచ్చాలని నేను అస్సలు కోరుకోను. భరత్ గారు అయితే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒకటే నిమిషం. ఇప్పుడు యాక్చువల్లీ రైతులలో చాలా వచ్చేదే గానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతృత్వంలో జరుగుతున్నది కాబట్టి దానికి విశ్వసనీయత లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి బీఆర్ఎస్ కారణము అనేటువంటి భావన ప్రజలలో, రైతులలో చాలా బలంగా చేరుకున్నది కాబట్టి రైతులు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదే వేరే ఎవరైనా ఇండిపెండెంట్ గా ఉండేటువంటి వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఢిల్లీ కంటే కూడా డబుల్ త్రిబుల్ ఉద్యమం తెలంగాణలో వస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా చైతన్యం గల రైతులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ నాయకత్వ లోపం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక వరం లాగా ఉంది. అది సంగతి సార్. ఏదన్నా ఫీజు రీంబర్స్మెంట్ మీద డిమాండ్స్ వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమని. ఇలా హైడ్రా కమిషనర్ మీద కాళేశ్వరంకి కన్ఫైన్ అవుతా. అదే మీరు చెప్పింది వాస్తవం భరత్ గారు. రెండోది నేను అనుకుంటా ఇప్పుడు మీరు అందరు ఇంజనీర్లది మీ మైండ్ లోకి వచ్చేసింది. ఒక దాదాపు 1-2 నెలల నుంచి మీరు మొత్తం అంటే ఇంజనీర్ ప్రొఫెషనల్ కంటే మీకు ఎక్కువ ఇది అయిపోయింది ఇంజనీర్ లాగా. యా, అయితే నేను ఒక్కటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఇంజనీర్. డెఫినెట్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తో పోవాల్సిందే. ఇప్పుడు ఏ చర్య అక్కడ చేసినా ప్రజాధనం మళ్ళీ దుర్వినియోగం కాకూడదు. గతంలో అయిన దుర్వినియోగం పట్ల ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? మొన్న నేను అడుగుతా, మెయిల్ పెడితే ఒక రిప్లై, శరత్ గారు కోర్టులో పిటిషన్ వేస్తే ఒక రిప్లై, గవర్నమెంట్ కోర్టుకు సమాధానం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు. అరే కూలగొట్టేది ఒకరు, కట్టేది ఒకరు, కట్టంది ఒకరు. ఇప్పుడు వారి ప్రోటోకాల్స్ ఎట్లుంటే అట్లా ఇస్తారు వాళ్ళు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నోటీస్ పోతే డెఫినెట్ గా సమాధానం ఇస్తారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. ఒక్కొక్కరికొకరు ఏమి ఇయ్యరు. ఇంజనీరింగ్ ఇప్పుడు కోర్టులలో అడగండి, ఆయనకేం జవాబు ఇచ్చారు హైకోర్టులో? ఆయన అన్నకు మేము ఇంటర్ప్రిటేషన్ గురించి మా వకీల్ సాబ్ ని అడగల నేను. రెండోది నేనేమంటున్నంటే భరత్ గారు ఇక్కడ సరే నేను ఇంజనీర్ కాదు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టి పోవాలంటున్నా. రెండోది ఏమంటున్నంటే ఒక గజ్వెల్లో నేను ఈ వారంలో అక్కడ పోయినప్పుడు ఒక 2-3 రైతులతో ఇంటరాక్ట్ అయినా. ఎందుకంటే కేసీఆర్ గారి నియోజకవర్గం ఏమనుకుంటున్నారు అక్కడ. సార్ మా కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఈ పాటికి జైల్లో ఉంటుండే కదా అంటే ఆయనది ఏం తప్పు లేనట్టే కదా సార్ అంటూ. మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటున్నా అంటే ఆరోపణలు వేరు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వేరు. ఆ తర్వాత ఎర్రింగ్ అఫీషియల్స్ కానీ దీనికి ప్రజాధనం దుర్వినియోగం అయినడానికి ఎవరైతే కారకులైనారో అసలు ఏ రకమైన చర్యలు లేవు. అయితే ఇలా ఒకటి అంటారు, మేము సిబిఐకి ఇచ్చేసినాం. సిబిఐకి ఏమి ఇచ్చినారు? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఒక ఏనుగుకి తోక పుండైతే ఆ తోకను మాత్రమే మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటారు. కానీ ఆడ అరే తోకల పుండె అసలు మొత్తం సార్ ప్రతిపక్షాల అధికారులు కాల్చేస్తారు. కాల్చి కాదు, పరిధి వాళ్ళు పరిధిని మాకు మెన్షన్ చేసినారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషమే. అయితే వారు పరిధిని డిఫైన్ చేసినారు మాకు. ఎందుకంటే ఆ తోక పుండెట్లు వచ్చిందో ఏనుగు రుగ్మతలు, బ్లడ్ చెకప్లు ఇవన్నీ చేయాలి కదా. సో కాళేశ్వరం మొత్తం డిపిఆర్లు ఇచ్చి ప్రాజెక్టునే మాకు ఇన్వెస్టిగేషన్ కి ఇవ్వాలి. లేదు అంటే ఒక్కటి రేవంత్ రెడ్డి గారికి మీరు ఒకటి విన్నపం చేయండి. మీ ఏది జీ తెలుగు న్యూస్ ఇప్పుడు ఫెమిలియర్, ఆయన చూస్తుంటాడు నాకు తెలిసి 100%. ఆయన కూడా అంటే ఎవరైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే కూడా ఇప్పుడు జీ తెలుగు న్యూస్ పెడతా ఉన్నారు భరత్ గారు. సరే నేనేమంటున్నా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక ఇది డిమాండ్, రేపు సిబిఐకి రావచ్చు పోవచ్చు తెలంగాణలో అని ఒకటి జీవో తీయమనండి.
రేపోతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించమనండి. రేపు ఇద్దరు జైలుకు పోకపోతే నన్ను అడగండి. చంద్రశేఖరరావు గారి కుటుంబం, అది ఇరిగేషన్ కన్సర్న్ ఇరిగేషన్ ఎవరెవరు చూసినారో ఈ రోజు ఈయన ఎందుకు లోపభీష్టంగా ఉన్నాయో అన్నిట్లలో పోతుంది. ఈ ఫార్ములా కారేజ్ లో కానీ, ఇంట్లో కానీ, అందులో కానీ తప్పకుండా వీళ్ళిద్దరు తోడు దొంగలే చేస్తా ఉన్నారు. కాబట్టి వ్యవహారము ఇద్దరు తోడు దొంగలు తోడేళ్ళై తెలంగాణని దోసుకు తింటున్నారు. కాబట్టి నేను కేసీఆర్ గారు ఎంబడి పోయినప్పుడు రూపాయి బిల్లలు వేస్తుండే. అరే రూపాయి బిల్లలు వేసి మొక్కుతున్నారు, ఇది వెనకటి పద్ధతి అని చెప్తున్నాడు. ఏంద్రా నాయన ఆ రాగి పైసలు రూపాయి బిల్లలు కూడా వేసిర్రు. రాగి పైసలు ఏడ దొరుకుతున్నాయి? రాగి పైసలు ఏడ దొరుకుతున్నాయి అన్న ఇప్పుడు? అది ఎప్పుడో పోయినాయి. ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఆ కాసుల గలగల కొంతమంది ఇళ్లలోకి మారిపోయింది. ఏసీబీ రైడింగ్ చేస్తే అధికారుల దగ్గర ఇళ్లలో డబ్బుల మూటలు దొరికినప్పుడు నాకు ఆశ్చర్యపోయినా. అంటే అక్కడ రూపాయి బిల్లలు వేస్తే, రాగి బిల్లలు వేస్తే మన ఇళ్లకి రూపాయలు వస్తాయి అన్నట్టు. సో ఆ రకంగా మారిపోయిన ప్రాజెక్టుని ఎంత ఈ రోజు ప్రజాధనం 1,00,000 కోట్లు అంటే అసలు ఆషామాషి. నిజంగా మీరు అన్నట్టు ఎక్కడో దగ్గర ప్రజలు తిరుగుబాటు చేస్తుండే కానీ తెలంగాణ ప్రజలు చట్టాలకు విలువనిస్తారు. గాంధీజీ రూపంలో ఏ రకమైన పోరాటం ఉంటో చేస్తాం. బీజేపీ పార్టీ తరఫున మేము పోరాటం దీంట్లో ఆపం, తప్పకుండా చేస్తాం. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సో ఈ రకమైనటువంటిది కాకుండా టెక్నికల్ ఫ్లాస్ మీద మాత్రం ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా మాత్రమే ముందుకు పోవాలని కోరిక. దగ్గర తీసుకుందాం. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అశోక్ గారు. మేడం వినిపిస్తుందా మేడం? చెప్పండి. అదే మేడం, నాకేమో ఏమన్నా కరెక్ట్ మీ ఫైన్ రాంగ్ మేడం. నేనేమనుకుంటానంటే ఒకవేళ ఇప్పుడు నీళ్లు వదులుకోకుంటే బీఆర్ఎస్ ఏమంటుందంటే రేపు పక్కన బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టినా కానీ నీళ్లు వదలలేదని చెప్పి వాళ్ళకి ఒక ఆయుధంగా ఉంటుంది. ఒకవేళ తిన్నారంటే ఒకవేళ పడిపోయిందంటే బీజేపీకి లాభం అవుతుంది. ఆయన కట్టింది కూలిపోయింది, ఈయన రిపేర్ చేయలేదని చెప్పి వీళ్ళు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అస్సలు నీళ్ళు వదలలేదంటే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే కాళేశ్వరం వేస్ట్ కాబట్టి నీళ్ళు రాలేదంటుంది. నేనేమంటే 2 సొల్యూషన్స్ ఉన్నాయి మేడం. ఒకటి ఏమంటే వీళ్ళు అఖిలపక్షం తీసుకొని కేంద్రం దగ్గరికి